సమయం, బైబిల్ సమయం, బైబిల్ సమయం, బైబిల్ సమయం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులు అందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి ముందుగా ఒక పాట విందాం. అర్హమైన పాత్రగా నన్ను చేయుము, పనికిరాని తీగలను తీసివేయుము. అర్హమైన పాత్రగా నన్ను చేయుము, పనికిరాని తీగలను తీసివేయుము. నాయందు నీవు, నీయందు నేను, నిలుచుండు కృపనిమ్మయా. నాయందు నీవు, నీయందు నేను, నిలుచుండు కృపనిమ్మయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ దీనుడు మూల పెట్టగా యెహోవా ఆలకించును. ఈ దీనుడు మూల పెట్టగా యెహోవా ఆలకించును. హల్లెలూయా. పాట విన్నారు కదూ. ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని వచనం వెంబడి వచనం ధ్యానం చేసుకుందాం. ప్రార్థన చేస్తున్నాను. తలలు వంచండి, కండ్లు మూసుకునండి, వీలుని వారు మోకరించండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభువారి నామ పేరిట మీ పాద సన్నిధికి రావడానికి మీరు మాకిచ్చిన కృప కొరకై వందనాలు, స్తోత్రాలు. మాకంటే శ్రేష్ఠులు, ఆస్తిపరులు, విద్యావంతులు ఆయన కాలగర్భంలో ఆకస్మికంగా వయసును బట్టి మరణిస్తున్నారు ప్రభువా. నాయన వారికంటే మేము యోగ్యులం కాదు. ఈ రాత్రి వరకు మమ్మల్ని సజీవంగా ఉంచడం మాత్రమే కాకుండా మీ కృపా వాక్యాన్ని వినే భాగ్యాన్ని
మీరు మాకు దయచేసినందుకై వందనాలు, స్తోత్రాలు. మీరు మీ వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉండగా మీ వాక్యాన్ని శ్రద్ధగా విన్న వాక్యాన్ని మా జీవితాలకు అన్వయించుకున్న వాక్య ప్రకారం జీవించే కృప మీరు మాకు దయచేయండి ప్రభువా. మా జీవిత తుఫానుల్లో మీరు మాకున్నారనే ధైర్యాన్ని మీరు మాకు అనుగ్రహించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీ కుమారుడు ద్వారా మీరే పొందండి. అట్టి మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభువారిక అతి శ్రేష్టమైన నామున స్తోత్రం చెల్లించి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. ఆమీన్ అని చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. యోహాను సువార్త 6వ అధ్యాయము 16వ వచనం నుంచి 21వ వచనం వరకు గత పాఠంలో మనం చెప్పుకున్నాం. మత్తయి సువార్త 14వ అధ్యాయాన్ని ఆధారం చేసుకుని ఈ 2 అధ్యాయాల్లో ఉన్న సత్యాలు మనం చెప్పుకున్నాం. యేసయ్య లేకుండా శిష్యులు ప్రయాణం చేస్తూ ఉన్నారు. వెంటనే పెద్ద గాలి వారి జీవితాల్లో విసురుతూ వచ్చింది. పెద్ద గాలి విసురుట వలన సముద్రము పొంగింది. అప్పటికి శిష్యులు దరిదాపు 4 మైళ్ళు ప్రయాణం చేశారు. అంటే ఆల్మోస్ట్ సగం దూరం వాళ్ళు ప్రయాణం చేశారు అన్న మాట. సముద్రం మధ్యలో ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో గాలి వీస్తోంది, సముద్రము పొంగుతుంది. అటువంటి సమయంలో శిష్యులు బెంబేలు పడ్డారు. అటువంటి బెంబేలు పడిన పరిస్థితుల్లో యేసు ప్రభువారు వీరిని చూచారు. యేసు ప్రభువారు వీరిని గమనించారు. అరే, నా శిష్యులు బెంబేలు పడుతున్నారు అని చెప్పి యేసయ్య ఆ పొంగుతున్న సముద్రంపై నడిచి వచ్చేశారు. గమనించండి ప్రియులారా, మన యొక్క జీవితాల్లో కూడా విశ్వాసులుగా ఆయా సమయాల్లో బెంబేలు పడుతున్నప్పుడు ఆ ప్రియ ప్రభు మనను ఆదరిస్తారు. ఆయన దరికి చేర్చుకుంటారు, ఆయన భుజం మీద వేసుకుంటారు. ప్రేమ కలిగిన ఆ ప్రియ ప్రభు, ఆ ప్రేమను మనము వర్ణించలేము అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇటువంటి పరిస్థితుల్లో నేరుగా జోక్యం చేసుకునేవారు ఎవరు ఉండరండి. ఎంతో ప్రేమించిన స్నేహితులు కూడా మనల్ని విస్మరించడానికి అవకాశం ఉంది. జీవితంలో చూస్తూ ఉన్నాం ఇటువంటి విషయాలు. పెద్ద గాలి విసురుతూ ఉండగా, సముద్రము పొంగుతూ ఉండగా యేసయ్య వాటి మధ్య నడిచి రావడం గమనార్హము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిగుండంలో త్రోయబడినప్పుడు ఆ అగ్నిగుండంలోనే 4వ వానిగా దేవుడు వారితో సంచరించాడు. మన ప్రభువారు కూడా మన బాధలను పంచుకొని మనతో జీవిస్తారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆయా సమయాల్లో మనను ప్రేమించిన వారే మనను విస్మరించడానికి అవకాశం ఉంది. వీరికి ఇప్పుడు ఈ తుఫాను కంటే భయం ఏమిటి అనగా, ప్రభువారిని గుర్తుపట్టలేక ప్రభువారు నడిచి వస్తూ ఉండగా భూతమని వీరు తలంచారు. ప్రియరా, మన జీవితాల్లో కూడా కలిగే శ్రమల కంటే ప్రభువారు మనతో ఉన్నారు, మనకేమీ భయం లేదు అనే విశ్వాసము లేకుండా పరిస్థితుల్లో భయపడుతూ ఉంటాం. ప్రభువారు మనతో ఉండగా మనము దేనికి భయపడకూడదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభువారు దోణిలోనికి ఎక్కారు. ప్రభువారు దోణిలోనికి ఎక్కిన వెంటనే సముద్రం ప్రశాంతమైంది. ఆలోచించాలి, ప్రభువారితో ఉన్నంతసేపు మిగిలిన ప్రయాణం చాలా సులువు అనిపించింది. అంత కష్టంగా వారి ప్రయాణం సాగలేదు కదూ. కొత్తగా పెళ్ళైన వారి యొక్క జీవితాల్లో కూడా వారు ఎంతసేపు మాట్లాడుకున్నా చాలా తక్కువసేపే
మాట్లాడుకున్నామా అని అనిపిస్తుంది. అది ప్రేమ. యేసు ప్రభువారు వారితో ఉన్నారు. యేసు ప్రభువారు వారితో ఉన్నారు కాబట్టి ఆ సముద్ర ప్రయాణం వారికి ప్రయాణంగా అనిపించలేదు. ప్రభువారు మనతో ఉంటే ఎన్ని తుఫానులు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవడానికి అవకాశం ఉంది. వాక్యం వింటున్నా ప్రియ తమ్ముడు, చెల్లి, నీ జీవిత నావలో యేసు ప్రభువారు ఉన్నారా? ఈ రాత్రి ఆలోచించవల్లని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. 22వ వచనము నుంచి 27వ వచనం వరకు. మరునాడు సముద్రపు అద్దరిని నిలిచిన జనసమూహం వచ్చి చూడగా ఒక చిన్న దోణి తప్ప అక్కడ మరి ఒకటి లేదనియు, యేసు తన శిష్యులతో కూడా దోణె ఎక్కలేదు గాని ఆయన శిష్యులు మాత్రమే వెళ్ళిరనియు తెలుసుకొనిరి. అయితే ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటునకు దగ్గరనున్న తీవ్రయ నుండి వేరే చిన్న దోణెలు వచ్చిన. ఇక్కడ 23వ వచనాన్ని గమనించాలి. ఇంతవరకు యేసు అని ఉపయోగించబడింది. జాగ్రత్తగా వినాలి. యేసు అనగా రక్షకుడు అని అర్థం. కానీ 23వ వచనం చూడండి ఒకసారి. అయితే ప్రభువు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు, యేసు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు అని రాయలే. ప్రభువు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటునకు. వినాలి ప్రియులరా, ఒక వ్యక్తి యేసు రక్షకునిగా అంగీకరిస్తాడు. యేసును రక్షకుడుగా అంగీకరించిన తరువాత ఆ యేసయ్య ఆయనకు ప్రభువు కావాలి. యేసు అనగా తన పాపముల నుండి ఆయన రక్షించేవాడు. ఆయన రక్షకుడు నీకు అయ్యాడా? ముందుగా యేసు ప్రభువాన్ని రక్షకునిగా అంగీకరించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించేవాడు. లూకా సువార్త 19వ అధ్యాయంలో జక్కయ్య విషయంలో ఆయన చేసిన కృపా కార్యం తరువాత ఆయన గురించి రాయబడిన మాట, నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చిన మనుష్య కుమారుడు యేసయ్య. ఆయన ప్రభువు అని ఎప్పుడైతే అన్నామో మనం గమనించవలసింది ఏమిటనగా, ఆయన నీకు ప్రభు అయితే ఆయన ప్రభుత్వానికి సంపూర్ణంగా లోబడాలి. ఆ కాలంలో చాలామంది స్వలాభము చేతనే ప్రభువారిని వెంబడించారు. కానీ ప్రభువారు చేసిన సూచనల ద్వారా ఆయనను రక్షకునిగా అంగీకరించడానికి కాదు వారు కూడా వెళ్ళింది. ఈ దినాల్లో కూడా చాలామంది ఇటువంటి వారినే చూస్తూ ఉన్నాం. ప్రభువారు ఏమి చెప్పారు? క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగుజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి, మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును అని ఆ యేసయ్య చెప్పారు. సమరయ స్త్రీతో యోహాను సువార్త 4వ అధ్యాయంలో మాట్లాడుతూ ప్రభువారు ఇదే మాట చెప్పారు. ఆమెతో నీటిని గూర్చి మాట్లాడితే ఇక్కడ ఆహారం గూర్చి మాట్లాడుతున్నారు. మీరు అర్థం చేసుకోవాలి. 4వ అధ్యాయంలో నీటిని గూర్చి మాట్లాడారు. ఇక్కడ 6వ అధ్యాయంలో ఆయన ఆహారమును గూర్చి మాట్లాడుతున్నారు. మనకు నీళ్లు అవసరమే, ఆహారము అవసరమే. ఈ రెండు అవసరమే. ఆయన జీవాహారం, ఆయన జీవజలం. సమరయ స్త్రీతో జీవజలమును గురించి మాట్లాడారు. ఇక్కడ ఆయన జీవాహారమును గురించి మాట్లాడుతున్నారు. వాక్యం వింటున్నా నా ప్రియ తమ్ముళ్ళు, నా ప్రియ చెల్లెండ్రు, నా ప్రియ బిడ్డలరా, ఆయన మీకు జీవజలమైనడా? ఆయన మీకు జీవాహారమైనడా?
ఈ మాటలు సమంగా మనము అర్థం చేసుకునే వాళ్ళని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 28వ వచనం, తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసియున్నాడని చెప్పెను. వారు, మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయనను అడుగగా, యేసు, ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పెను. ఈ వచనాన్ని ఇంకొక రీతిగా చెప్పాలి అని అంటే, రక్షించబడటానికి మేము ఏమి చేయాలి అని అడుగురు. రక్షించబడటానికి మేము ఏమి చేయాలి అని అడుగుతున్నారు. అంటే ఏదో మంచి క్రియలు చేస్తే మేము రక్షింపబడతాము లేక మోక్షానికి వెళతాము అనేది వారి యొక్క ఉద్దేశం. ప్రతి మానవులో ఉన్న ధీమా ఇదే. మంచి క్రియల వలన అన్నదానం చేస్తే, పేదలకు సహాయం చేస్తే, ఓల్డేజ్ హోమ్ కట్టిస్తే, పేద పిల్లలకు చిల్డ్రన్ హోమ్ కట్టిస్తే, ఈ మంచి క్రియలు మేము చేస్తే మేము పరలోకానికి, మోక్షానికి, వైకుంఠానికి వెళతామనే ధీమా ఈనాటి ప్రజలలో ఉన్నట్టుగా మనం చూస్తాం. మోక్ష ప్రాప్తి మానవుని వలనే సాధ్యమైతే ఇంకా దేవుడు ఎందుకండి చెప్పండి? మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయాలి అని ప్రశ్నించిన వారికి ప్రభు ఏమి చెప్పారో చూడండి. 29వ వచనం, ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ. రక్షణ పొందుటకు నేను ఏమి చేయాలి అని జైలు అధికారి అపోస్తుల కార్యంలో పౌలు గారిని అడిగినట్టుగా మనం ధ్యానం చేశాం. అప్పుడు పౌలు గారి యొక్క జవాబు ఏమిటి అనగా, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటి వారును రక్షింపబడుదురు. ప్రియులరా, మానవుని యొక్క రక్షణ కొరకు ప్రభువారు చేయవలసిందల్లా ఆయన సిలువలో చేశారు. సిలువలో చేసి టెటలిస్టాయ్ సమాప్తమైనది రక్షణ కార్యాన్ని ఆ ప్రియ ప్రభు సిలువలో ఆయన ముగించారు. ఆయన చేసిన ఆ కృపా కార్యంలో మానవుడు విశ్వాసం ఉంచడమే కావాలి. మానవుడు చేయవలసిన పని ఏమిటా పని అనగా, నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించు నాయనా, నన్ను రక్షించు నాయనా అని యథార్థ హృదయంతో అడగడమే మంచిది, అడగడమే ఆవశ్యకము అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అట్టి నమ్మికతో ఈ రాత్రి ఆ ప్రియ ప్రభు యొక్క పాదాల దగ్గరకు రమ్మని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. ఆ ప్రభు యొక్క పాదాల దగ్గరికి వచ్చి మనల్ని మనం సమర్పించుకోవాలి. ఒకనాడు దేవుని వాక్యం ఒక దైవ జనుని ద్వారా మా గ్రామంలో వినబడుతూ ఉండగా నా హృదయాన్ని నా ప్రియ ప్రభువుకు సమర్పించుకున్నాను. ఇది అనుకూల సమయం, ఇది రక్షణ దినం. 30వ వచనాన్ని నేను చదువుతున్నాను. వారు, అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచిక క్రియ చేయుచున్నావు, ఏమి జరిగించుచున్నావు అని ప్రభు వారిని ప్రశ్నిస్తున్నారు. విన్నారా? ఇంతకు ముందే కొన్ని వేల మందికి అతి తక్కువ 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలతో ఆయన వారికి భోజనం పెట్టాడు. వారిని పోషించిన యేసయ్య సూచక క్రియ వారికి సరిపోదా? అన్ని వేల మంది ఉన్నారండి. అన్ని వేల మందికి 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలతో పోషించినవాడు, భోజనం పెట్టినవాడు, తృప్తిగా భోజనం చేసినవారు ఈ సత్యాన్ని గ్రహించలేరా? అప్పుడే మర్చిపోతారా?
మనం కూడా ఈ దినాల్లో సూచక క్రియలు అడుగుతున్నామా ఆలోచించాలి. ప్రియులరా, దేవుని వాక్యాన్ని నమ్మలేక మానవులు సూచక క్రియల మీద ఆధారపడుతున్నారు. ఆయన దగ్గరికి వెళ్తే నాకేమి కలిసి వస్తుంది, నా జబ్బు పోతుందా, నా అవసరం తీరుతుందా, ఇదేనా నీ యొక్క జీవితంలో నువ్వు ఆశపడేది? దేవునికి వాక్యం సెలవిస్తుంది, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి ప్రతిదీ సాధ్యం. నమ్మడం అనేది మన యొక్క జీవితాల్లో నేర్చుకోవాలి. ముందుగా నమ్మాలి. నమ్మకం ముందు తరువాత ఏదైనా అసలు నమ్మికయే లేకుండా అద్భుతం జరిగితేనేనా నమ్ముతాను అంటే దేవుణ్ణి నీవు శంకిస్తున్నావు అన్నమాట. దయచేసి ముందు ఆ ప్రభువును నీ సొంత రక్షకునిగా అంగీకరించాలి. ప్రియులరా, ఈ దినాల్లో యేసు ప్రభువాన్ని రక్షకుడుగా చూపించేదానికంటే యేసు ప్రభువాన్ని ఒక వైద్యునిగా చూపిస్తూ ఉన్నారు. యేసు ప్రభువారు పరమ వైద్యుడు అనే సత్యాన్ని చెప్పడంలే, ఆయన ఒక వైద్యుడు. ఆ వైద్యుడి దగ్గరికి మిమ్మల్ని తీసుకుని వెళ్తున్నాను నేను, ఆ వైద్యుడు మిమ్మల్ని బాగుపరిచాడు అన్నట్టుగా చాలా తేలికగా ఆయనను చేస్తూ ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఆలోచించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి యేసు 31వ వచనం నుంచి చదువుతున్నాను. భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించును అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యంలో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి. కాబట్టి యేసు పరలోకం నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకం నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. ఆ కాలంలో కూడా మన్నాను, ఆ కాలంలో అనగా ఇశ్రాయేల్ కాలంలో మోషే వారికి మన్నాను ఇవ్వలేదు. ఆ మన్నాను కూడా దేవుడే వారికి ఇచ్చాడు. ఆ కాల పరిస్థితులను బట్టి దేవుడు వారిని ఆ రీతిగా పోషించాడు. ఆ కాలంలో ఆ రీతిగా పోషించాడు కాబట్టి ఈ దినాల్లో కూడా మమ్మలను ఆ రీతిగా పోషించాలి. మేము కష్టపడకుండా, మా కాలు వాయకుండా, మా బట్టలు మాసిపోకుండా అన్నట్టుగా మనము ఆయనను ప్రశ్నిస్తే కుదరదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులరా, ఈ దినాల్లో మనం కూడా అలాగూ అనుకుంటే మన కడుపులు కాలుతాయి. ఆర్థిక చేసేవారు సోమరులు. జాగ్రత్త. మన్నా భౌతికమైన ఆహారము, మన ముందు ఉన్న యేసయ్య, నేను చెప్తున్న దేవుని యొక్క వాక్యమైన యేసయ్య మన జీవాహారం. ఆ జీవాహారమైన యేసయ్యను కలిగి ఉంటే నిత్యము బ్రతుకుతాము. ఈ లోక రొట్టెను తినువాడు మరణిస్తాడు. జీవపు రొట్టెైన యేసయ్యను తినువాడు నిత్యము బ్రతుకుతాడు. ఈ రాత్రి సమయంలో నీ యొక్క జీవితంలో జీవాహారమైన యేసయ్యను పూజించావా? జీవజలమైన యేసయ్యను త్రాగుతున్నవా? ఆలోచించమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. 34వ వచనం. కావున వారు ప్రభువా ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమనిది. తరువాత ఆ ప్రభువారు వారు కోరిన దాన్ని ఇచ్చారా లేదా అనేది వచ్చే పాఠంలో మనం ధ్యానం చేసుకుందాం. మిగిలిన భాగాన్ని వీలుంటే చదువుకొని సకాలానికి రండి. దేవుడు మిమ్మలను నిండారుగా దీవించునుగాక. ఆమేన్. Jesus,
ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ, ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.